టీం యొక్క పేరు చెప్పండి. క్రీస్తు కొరకు మనం సైతం. క్రీస్తు కొరకు మనం సైతం ఎంతమంది ఉన్నారు? ఆ సభ్యుల పేరు ఒక తెలియజేయండి. చెప్పండి. చరణ్, ఎలిఫెంట్, ఏలియా, ఇస్సాక్, కన్నబాబు, చైర్మన్, పవన్, ప్రకాష్, రెక్స్, సంతోష్, సత్యం, సురేష్. మరి వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారి దేవుడని నమ్మేవారేనా? నమ్మేవారు. మరి యేసుప్రభు దేవుడు కాదనే సభ్యులతో వీళ్ళు కూడా సహవాసం చేస్తారు. సహవాసం చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ కృషి చేయడం జరిగింది, సమయం జరిగింది. రీసెంట్గా నిన్న కూడా వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు ఏంటన్నారంటే దాన్ని అయితే వదులుకోలేమని వదులుతున్నారు. అందుకే గ్రూప్లో పెట్టేస్తున్నారు. ఓటింగ్ పెట్టమన్నాడు. నేను మాట్లాడడం ఓటింగ్ అయితే వేస్తూ అటారు రికార్డు వచ్చేస్తారు. కనీసం అంటారు కదా ఆశీర్వాదం ప్రకారం. కాబట్టి ఓటింగ్ వద్దు, సత్యం లేదు కాబట్టి ఇంకా నేను వెళ్ళిపోతే వెళ్ళిపోతుందంటే ఇంక వెళ్ళిపోవడం. దీని ద్వారా ఇంకోటి ఏంటంటే గజపతి నగరంలో మీ స్కూల్ స్టార్ట్ చేశారు. ఈ 12 మంది కలిసి గజపతి నగరంలో స్కూల్ స్టార్ట్ చేశారు. అంటే ఈ 12 మంది వస్తేండి చిహ్నం ఏంటి? 12 మందే ఉండాలి, ఎందుకు ఎక్కువ మంది ఉండొచ్చు? ఉండొచ్చు, చేరచ్చు. కానీ ముఖ్య ఉద్దేశం సహవాసంలో మొత్తం మొత్తం ఏదైతే ఉన్నాయో బోధించే క్యాపబిలిటీ ఉండే పర్సన్స్ని, వాటిని బాగా తెలిసిన పర్సన్స్ని చూస్తాను. అంటే నేను వచ్చి గ్రూప్లోకి వచ్చి సైలెంట్గా ఉంటాను, నేనేం చేయను అంటే ఏం చేస్తున్నా ఏ పని ఉన్నా సరే బోధ ఖచ్చితంగా చేయాలి. అంటే వాక్యం అసలు వారి పేరు తెలియజేయండి. చెప్పాను కదా మీరందరూ వినాలనుకుంటున్నారు పేర్లు? అది రికార్డ్ మళ్ళీ వెళ్ళలేదు. తెలుసు కదా ఏలియా, నేను వెళ్ళాను కదా అతనే ఏలియా వ్యక్తి. ఆయన కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయన ఇప్పుడు మీకు పండుగ సమయంలో వచ్చారు. గ్రూప్ స్టార్ట్ అయ్యారు. ఓకే. ఎప్పుడైతే వెళ్ళి అంటే 2-3 వ్యక్తులు మామూలుగా మాట్లాడుకున్నారు. అట్లా గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇలా దేవుని పని చేద్దాం అనేసి క్రియేట్ చేసుకొని మాట్లాడుకొని అలాగా దీన్ని ఒక ఆశ్రమంలో తీసుకొచ్చారు. సరే, చరణ్, ఏలియా, ఇస్సాక్ ఇతను గరివిడి శుభార్త చేస్తున్నాడు. నెక్స్ట్ కన్నబాబు టీచ్ చైర్మన్ అంటే గౌరవనాయుడు ఆర్లవా. గౌరవనాయుడు కూడా మీ దాంట్లో ఉన్నారా? ఆయన వస్తుంటారా? ఆయన వస్తుంటారు. ఈ పేర్లు ఏమైనా అభ్యర్థులున్నా తెలియజేయండి. చెప్పండి. పవన్ ఇతను గజపతి నగర్ దగ్గర. మీరందరూ కూడా క్రిస్టియన్ సభ్యులే? క్రిస్టియన్ సభ్యులే. ప్రకాష్ గారు, నేను, సంతోష్ మా దగ్గర గరివిడి ఇసాక్ గారి సంఘంలో కొనసాగుతుంది. ఇసాక్ గారు అది సత్యం బ్రదర్ సాలూరు సత్యం బ్రదర్ మన లాస్ట్ టైం వెళ్ళాం. సురేష్ అనేది మన లాస్ట్ టైం వెళ్ళాం. ఆయన కూడా ఉన్నాడా? సత్యం బ్రదర్ సురేష్ దగ్గర. ఓకే. ఇక ఇలా పాస్పోర్ట్ ద్వారా పాస్టర్ చూడండి. నెల మేము కూడుకొని సహోదరులు రక్ష గారు ఉపదేశించేవారు, సహోదరు సంతోష్ గారు, కన్నబాబు గారు ఉపదేశించు బడ అంశములు. ఓకే. ఇది ఎక్కడ జరుగుతుంది? అక్కడ ఆల్రెడీ జరిగిపోయిందండి. అయితే ఈ మేము సైతం మనం సైతం అండి. మనం సైతం ఇప్పుడు మీరు సువార్త చేస్తున్నారు, మామూలుగా మీరు ఉపదేశిస్తున్నారు. ఆ స్థానిక సంబంధించి ఏమైనా కాన్పులు అలాంటివి ఏమి ఇస్తారా? సొంత ఖర్చులతోనే ఎవరైతే అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ వ్యక్తి పెట్టుకోవడం. ఒకవేళ అతను నోటుగా ఉంటే మీరు ఫుడ్ పరిస్థితి జరిగింది. మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఒకవేళ వాళ్ళు ఎట్లా స్థితిలో ఉంటే బాగున్నారు విశ్వాసి అంత క్యాపిటల్ వర్క్ చేతులు ఇవన్నీ ఆలోచించుకొని ఇంకా పెట్టుకోలేదు అంతే. అదే చెప్తున్నాను. ఒకవేళ మా పద్ధతి నేను సాయం చేస్తాను. ఇప్పుడు ఎవరైతే ఈ మేము సైతంలో క్రీస్తు వరకు మనం సైతం వీళ్ళు కేవలం స్వార్థికులు ఉన్నారా?
విశ్వాసులే మొదటి చెప్తున్నాం కదండి, సువార్తికులు విశ్వాసులు ఉన్నారండి. నేను విశ్వాసిని. సువార్థికులు ఎవరున్నారు? కన్నబాబు గారు, శరణ్ ఉన్నారు, కన్నబాబు ఉన్నాడు, ఇష్టాక్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, సత్యం ఉన్నాడు, సత్యం ఉన్నాడు. అది ఇంకో ఉద్దేశం ఏంటంటే సంఘాలను ఏర్పరచడం. ఆల్రెడీ ఈ మంత్లో ఒక సంఘం ఈ యొక్క గ్రూప్ ద్వారా ఏర్పరచబడుతుంది. అట్లా రెగ్యులర్ ఆ సంఘం పేరు క్రీస్తు. ఎక్కడ ప్లేస్ కూడా ఇందులో అంటే ఆ గ్రూప్ లో ఒక సభ్యుడు క్రీస్తు ఏర్పాటు చేస్తున్నారు. అడగట్టబడుతున్నాం. అది బహుశా మీరు వచ్చా? నేను కాదు, ఫ్యూచర్లో మాత్రం అయ్యే అవకాశం. ఇప్పుడైతే మీరు కాదు. బహుశా ఎల్బస్ గారు అవచ్చా? కాదు. అంటే మాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళకి కాబట్టి అంటే విశ్వాసాలు విశ్వాసంగా మారుతున్నారు. సంతోష్ గారు కానీ బహుశా మనం ఏదైతే గ్రూప్ యూనివర్సిటీ గ్రూప్ అనుకో కొన్ని విషయాలు మనం చేస్తున్నాం. నాకే నమ్మాల్సిందే. నిజంగా అంటే మేము చేయలేకుండా గ్రూప్లో మీరు ఏర్పాటు చేసినట్టు చాలా సంతోషం. నేను ఏర్పాటు చేయలేదు, వాళ్ళు అనుకున్నారు, నన్ను ఆహ్వానించారు. అయితే ఇందులో కేవలం మీరు మాత్రమే ఉంటారా? కొత్త వాళ్ళు ఎవరైనా? నేను చెప్పాను కదా, ఆరంభం చెప్పాను కదా, ఖచ్చితంగా బోధించాలి, వాకింగ్ తెలిసి ఉండాలి. ప్రతి పనిలో ప్రతి దానికి దీనికి ఎక్కువగా అంటే దేవుని పని చేద్దాం అంటే విశ్వాసం కూడా ఇప్పుడు మీరు ఒక విశ్వాసంలో ఏమో మీరు బోధిస్తున్నారు, మీరు కూడా సువార్తలా చేస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడు వేరే విశ్వాసం కూడా వస్తారని మీరు చేసుకుంటే వాళ్ళు కానీ ముందే మీరు సువార్తలు రాము ఉన్నారంటే నేను కూడా ఆల్రెడీ క్యాపిటల్ ఉంది, నేను వస్తాను అనుకోండి, నేను సైజ్ చేస్తాను సహోదరులు. అంటే వాళ్ళు మీరు ఎలాగైతే మాకు తెలిసి ఆలోచించే సమయంలో ఈ సహోదరులు చేసినప్పుడు వాళ్ళ డిస్కషన్ అనేది జరుగుతుంది. అవునా కదా, నాకు తెలిసిన విషయం నేను చెప్తాను. నాకు తెలిసి ఉండొచ్చు కదా, ఎవరైనా చూసి ఉండొచ్చు కదా, నాకు 100% ఏముండదు కదా. దాన్ని బట్టి ఆలోచించుకొని సహోదరుని ఆహ్వానించి అవకాశం ఉండొచ్చు. అంటే ఒక విషయం అయితే నిజమండి. ఎందుకంటే అంటే ఈ సంఘంలో ఎలా పిలిచారంటే ఇక్కడ మాత్రమే బోధ చేయాలి, ఈ సంఘంలో కూడా ఇక్కడే సువార్త చేయాలి, సువార్తని చెప్పే చెయ్యాలి అని చెప్పని వాక్ చేశారు. ఉద్దేశం అందుకే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అన్నది నన్ను కూడా అందుకే బయటికి వెళ్ళి సువార్త అయితే 100% చేయొచ్చు, ఎక్కడైనా సువార్త చేయొచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, చెయ్యాలన్న ఉద్దేశం ఉంటుంది, కానీ ఎక్కడికైనా సువార్త చేయొచ్చు. వాక్యం చెప్తుంది కదా, ప్రత్యేకంగా సువార్తగా సువార్త చేయాలి లేదు, అంతే కదా. ఎవరైనా బోధించచ్చు. ఎక్కడ కొన్ని సంఘాలు ఇంకా వెనకబడి ఉన్నాయి, మరి అది దేవుని ప్రార్థన సువార్తలు రాకపోతే పాటలు కూడా తెలిపే సంఘాలు. అదే మీరు కూడా ఫ్యూచర్లో మంచి సువార్తలు రావాలి, ఒక స్థానిక సంఘం ఏర్పాటు చేసి దేవునికి పరిచయం చేయాలి, సేవ చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాము. ప్రార్థన చేస్తూ మీకు ఆహ్వానం కూడా మా సర్వీస్ ఎప్పుడూ ఉంటుంది అన్నది కూడా మీరే రావాలంటే మీకు కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, బలవంతం బట్టి కాదు, మీకు ఇష్టం రావచ్చు. వస్తున్నా మాట ఇచ్చామంటే కంప్లీట్. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు అసలు ప్రశ్న అసలైన సిద్ధమైన ప్రశ్న అంటే ఇందులో కొంతమంది సమాజాలు ఏం చేస్తున్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము అర్థం చేస్తాం కనుక్కొని ఇప్పుడు చెప్తాం కనుకనా ఆదివారం అయిపోయాక సోమవారం చెప్తాను. ఆదివారం ఇప్పుడు అందరూ మంగళవారం చెప్తాను. ఈ మీటింగ్ మీకు స్థానిక సంఘం సువార్త గురించి మీకు అభ్యంతరాలు ఉన్నాయా? ఇప్పుడు మనకి అభ్యంతరం ఉండాల్సి దేవుడితో అభ్యర్థం అంతే కదా, వాక్యం చెప్తున్నాడు. ಮತ್ತು మార్క్స్ ಅಂತ లాస్ట్ సబ్జెక్ట్ లాస్ట్ వచ్చినాను ఎక్కడికి బహుశా ఇప్పుడు మీరు పిఎఫ్ వస్తున్నారు ఇందులో అంటే పిఎఫ్ సంబంధికులు మాత్రమే అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. నేను మొదటి నెలలో వస్తే స్టార్టింగ్ మీరేమని మొదటి నెలలో మీ స్టార్టింగ్ అదే చెప్పారు. ఇంతకుముందు వచ్చిన కాదు పిఎఫ్, ఇంతకుముందు వచ్చిన వాళ్ళని. కాకపోతే స్టార్టింగ్లో చాలామంది అన్నారు, కానీ మన దృష్టి ఏంటి వాళ్ళ దృష్టి ఏం కాదు. ఒకటి ఆహ్వానించే వాళ్ళు అభ్యంతర పడాలి, వెళ్ళేవాళ్ళు అభ్యంతర పడాలి. మూడో వ్యక్తి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారా లేకపోతే వాళ్ళని అభ్యంతరం వచ్చారా అలా ఆలోచించుకోవాలి. అది వాక్యానుసారం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ నేను ఒకటే చెప్పాను, నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను, నేను నేర్చుకున్నాను, పరిచయం చేస్తున్నాను, పరిచయం చేయాలని పరిచయం అవకాశం చేస్తున్నారు, విజయించుకోండి. పిఎఫ్ ద్వారా కదా చాలామంది సంఘాలు తెలుస్తున్నాయి, అవకాశాలు ఇస్తున్నారు. ఏది చక్కగా వాక్యానుసరం సంఘాలు ఏంటి ఒక వెళ్ళినా సరే వాళ్ళు కనుక్కొని మనం వాళ్ళు వ్యక్తపరుస్తున్నాం వాక్యం. దాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వానికి అర్థం తెలుస్తుంది. మరి స్థానిక సంఘం అంతా కూడా ఒకే వాక్యం కట్టుబడి ఉండాలి అని అంటారు కదా. వాక్యం బట్టి
వాక్యం బట్టి కట్టుకున్న వాళ్ళకి నిర్ణయాలు వాక్య నిర్ణయాలు బట్టి కట్టుకోవడం అది కరెక్ట్ కావాలి. అది వాక్యమే రావాలి, మనిషి మాట్లాడాలని కాదు. అంటే మీరు స్థానిక సంఘానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే ఈ రోజు క్రీస్తు సంఘానికి మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? దేవునికి ఎక్కువ ప్రేరణ ఇస్తాం. అదే దేవుని క్రీస్తు సంఘం కూడా దేవుందే కదా. మనం చెప్పుకోవాలి దేవుని రాజ్యం. దేంట్లో క్రీస్తు సంఘాలు ప్రాధాన్యత ఇస్తారంటే అందులో చాలా సంఘాలు వస్తాయి. అది మనం ప్రాధాన్యత ఇవ్వలేం కదా, వాక్యాన్ని మేము ప్రాధాన్యత ఇవ్వలేం. అదే మన దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. యాక్చువల్గా మనం చెప్పాలంటే క్రీస్తు సంఘం అంటేనే ఒకటే ప్రాంతం వేరు, పరిసర ప్రాంతాలు వేరు తప్ప క్రీస్తు సంఘం అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒకటే. కానీ ఈరోజు సాధారణులు ఆ సంఘంలో దూరి కొన్ని సంఘాలను వాడుకొని వారి ద్వారా సంఘం ఏం చేస్తున్నారంటే ముక్కలుగా చేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు ఖండిస్తారు? వాక్యాన్ని ఖండిస్తాం. వాక్యాన్ని ఖండిస్తాం. వాక్యం ఏం చెప్తే దాని ప్రకారం నడిచే మనం కూడా దాంట్లోకి వెళ్ళాలంటే వాక్యం లేదంటే మనం వెళ్తాం. అంటే బహుశా మీరు ఎక్కడికి పిలిచినా ఏ సువార్తకు పిలిచినా మీరు వెళ్తారు. క్రీస్తు సంఘ సువార్తకులు ఎవరు ఎక్కడ ప్రార్థన అవుతున్నారా మీరు అక్కడ అభ్యంతరం లేదు. అంటే ఇప్పుడు బహుశా మీ యొక్క స్థానిక సంఘంలో కానీ విశ్వాస సువార్తకులతో కానీ వారికి వీరికి ఒకటి చెప్పుకోవడం కానీ మాట రావడం కానీ అటువంటి అభ్యంతరం ఉన్నప్పుడు మరి మీరు దాన్ని ఏ విధంగా పర్సనల్ సంఘాల మీద దొరుకుకోవడం పర్సనల్ తీసుకోవాలి. అంటే మీ సువార్తకులు ఎవరు అడిగినా కూడా మీరు చెప్పడానికి లేదు సార్. నేను ఆల్రెడీ అందరికి చెప్పే నాకు తెలుసు ఎవరైతే అందరూ ఇక్కడ తెలియదు. సువార్తకులు ఒప్పుకోరు దానికి. నేను చాలాసార్లు దీనికోసం మాట్లాడుకుని చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన మాత్రం మనకు అనుభవం చేస్తారు. ఇప్పుడు ఇష్టం లేదనుకోండి అప్పుడు దాన్ని మీరు ఏ విధంగా మొదటి నుంచి చెప్పింది వాక్యాన్ని సార్. వాక్యాన్ని ఏర్పరచడానికి మనం దాన్ని మాట్లాడాల్సిందే. వాక్యాన్ని బట్టి మాట్లాడాలి. అంటే వాక్యం ఏదైతే చెప్తుందో వాక్యాన్ని బ్రతకడానికి ప్రయత్నిస్తాను. అంటే వాక్యం ఏదో చెప్తుంది, ఏదైతే చెప్తుంది కదా దాని ప్రకారం జీవించాలని మనకి అంటే సంఘం ఒక నిర్ణయాలు అయితే నేను తీసుకుంటాను, కానీ వాక్యానుసారం అయితే నేను తీసుకుంటాను. కంపల్సరీ అంతే కదా మీరు చెప్పేది. అంతే ఎవరైనా అంతే, నేనే కాదు ఒకళ్ళు అన్నట్టు నేను చెప్తాను. ఎవరైనా అది తీసుకోవాలి. ఒకవేళ ఆ నిర్ణయం వాక్యానుసారం కాకపోతే నేను దాన్ని అంగీకరించాను అని అంటారు. అదే అంతే కదా, దాని అర్థం అదే కదా. సరే మీ యొక్క ఇంటర్వ్యూ చాలా ఇంకేమైనా డౌట్ ఉంటే